సీఎం రేవంత్ ఫైర్, బీఆర్ఎస్ కౌంటర్. రైతు భరోసా విడుదల, ఏపీకి 2 ఆడపులులు. తగ్గేది లేదంటున్న గుడివాడ. కొడాలి నానికి బిగ్ రిలీఫ్. జూలై 1వ తేదీ మార్పులు. ముంబైలో వాన బీభత్సం. బోరుబావిలో బాలుడు. ఇండియాపై పాక్ అక్కసు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ప్రజలు 10 ఏళ్లు భరించారని, చివరకు గొలుసులతో బంధించి పశుపతిని ఫామ్ హౌస్ లో కట్టేశారని అన్నారు. ఇప్పుడు పిల్ల రాక్షసుడు వచ్చాడని ఎద్దేవా చేశారు. అన్ని కల్చర్లు నాశనం చేసి తాగుడు కల్చర్ను తెచ్చిపెట్టారని విమర్శించారు. గతంలో రైతు బజారులు తెరిస్తే కేసీఆర్ బెల్ట్ బజారులు పెట్టారన్నారు. 10 ఏళ్లలో అప్పుల కుప్ప తయారు చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 8 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకొచ్చారని తెలిపారు. తవ్విన కొద్దీ అప్పులు తప్పులు బయటపడ్డాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి ఉద్యోగులకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, మనం నవాబులం కాదు, కేసీఆర్ వల్ల గరీబులమయ్యామని వ్యాఖ్యానించారు. తెలంగాణ దివాళా తీసేలా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు తమను 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారని, ఎందుకు తప్పుకోవాలని ప్రశ్నించారు. ఇది మీ అయ్య జాగిరి కాదని, గడిలో తాము బానిసల మస్సలు కాదని హెచ్చరించారు. కేసీఆర్ మళ్లీ వచ్చినా ఏం చేయలేడని, భార్యాభర్తల ఫోన్లు వింటారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ కేవలం 2కి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రతిదానికి మోదీ జపం చేస్తారని, ఏ ఎన్నిక జరిగినా ఆయన పేరు చెబుతున్నారని విమర్శించారు. మోదీ వచ్చి మోరీ తీస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ నితిన్ నబీన్ చెబుతున్నారని, బెంగాల్లో 15 ఏళ్లు పట్టిందనే విషయం మర్చిపోయారా అని అన్నారు. అటు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల లోపు భూమి కలిగిన 44,28,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని తెలిపారు సీఎం రేవంత్. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, ప్రజల దృష్టి మరల్చేందుకే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ గొప్పలు చెప్పుకోవటం తప్ప ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్నించారు. చేతగాని మాటలు, చెత్తవాగుడు తప్పగా కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు ఆశీర్వాద సభల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు సభ పెట్టి స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో రైతులు క్షమించారని వ్యాఖ్యానించారు కేటీఆర్. కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫైర్ అయ్యారు. ఢిల్లీ దర్బార్కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. మల్లికార్జుగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నబీన్, మోదీ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇక్కడి నుంచి హస్తనకు సొమ్ము వెళ్తోందని విమర్శించారు నితిన్ నబీన్. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. అవినీతి నేర తరహా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నబీన్. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని ఏ వర్గం ప్రస్తుతం సంతోషకరంగా లేదన్నారు. రేవంత్ రెడ్డి పాలన కూల్చివేతలతో ప్రారంభమైందని, కాంగ్రెస్ ను కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పేదల ఉసురు రేవంత్ కు తగులుతుందన్నారు. బెంగాల్ తరహా విజయాన్ని తెలంగాణలో సాధించారని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చించడానికి ఆయన కేంద్ర మంత్రి కాదన్నారు. తెలంగాణలో శృతిలేని పాలన నడుస్తోందని విమర్శించారు రఘునందన్ రావు. కనీసం యూరియా పంచడం కూడా కాంగ్రెస్ కు చేతి కావటం లేదన్నారు. బీజేపీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 12 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణకి ఏం చేశారని ప్రశ్నించారు. ఎరువుల విషయంలోనూ కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణలో అధికారం లేకపోవడంతోనే అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణతో పాటు ఆ పార్టీకి కూడా పైసా ప్రయోజనం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు తెలుసుకోకుండా నబీన్ మాట్లాడారన్నారు. ఆయన పర్యటన ఓ ఫెయిల్యూర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీయ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను మిట్టల్కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. చందన్వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సునీల్ మిట్టల్ను కోరారు సీఎం రేవంత్.
హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. బారికేడ్లను తోసుకుని మంత్రి ఇంటి వైపు దూసుకెళ్లారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ సెంటర్ నుంచి మంత్రి నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. కొండా మురళిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐఏఎస్ అధికారి శైలజ రామయ్య దంపతులపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మార్ఫింగ్ తో చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో న్యాయవాది శశిభూషణ్ కాశీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 3 నెలల్లో 4సారి సాంకేతిక సమస్య ఏర్పడింది. టెక్నికల్ ప్రాబ్లంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ వెలవెలబోయాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన రామకృష్ణారావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ బాధ్యతలు చేపట్టారు. మాజీ సీఎస్ రామకృష్ణారావు సంజయ్ జాజుకు వెల్కమ్ చెప్పారు. బాధ్యతలను బదిలీ చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు సంజయ్ జాజు. గనుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైన్స్ ఆదాయం పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము వాల్యూ ఆడిషన్ ద్వారా గరిష్టంగా రెవెన్యూ ఆర్జనకు ఆస్కారం ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. మినరల్ వెల్త్ పై మార్కెట్ క్యాపిటలైజేషన్ కున్న అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం పునపురవారిపాలెంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:15 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు పంచి వారితో మాట్లాడతారు. అనంతరం గూడూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు సీఎం చంద్రబాబు. గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖలోని నోవాటలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి ముర్ము హాజరయ్యారు. 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరించారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్తో కలిసి పాఠశాలకు వెళ్లారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ధర్మేంద్ర ప్రధాన్కు మంత్రి లోకేష్ వివరించారు. దీంతో ఏపీ సర్కార్పై ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముంబైలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై నేతలిద్దరూ సమాలోచనలు చేశారు. మహారాష్ట్ర నుంచి ఏపీకి 2 ఆడపులులను ఇచ్చేందుకు సీఎం ఫడ్నవీస్ అంగీకరించారు. ఏపీలో తూర్పు కనుమల్లో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, వారందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ మాజీ సీఎం జగన్తో చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో మీటింగ్ జరగా వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మర్యాదపూర్వకంగా భేటీ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం అమరావతిలో పర్యటించిన ఎడ్గర్ మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. వంగలపూడి అనితపై చేసిన విమర్శలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారని తెలిపారు. తన వ్యాఖ్యలపై టీడీపీ ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం నడిపించిందని ఆరోపించారు. తాను కేవలం పొలిటికల్ సెటైర్ వేశారని, మహిళా లోకాన్ని అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు అమర్నాథ్. మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్ లభించింది. గుడివాడలో గతంలో కొడాలిపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. కొడాలి నానిపై ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్పై స్టే విధించింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చంద్రబాబు ఎన్నికల కమిషనర్పై వివాదాస్పద కామెంట్స్ చేశారని కేసు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్ విచారణ వ్యవహారంలో హైడ్రామా జరిగింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం బాగాలేదని 3 వారాల సమయం కావాలంటూ ఆయన తరపు లాయర్ పోలీసులను కోరారు. మరోవైపు ఉదయమే ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పోలీసులు అరెస్టు చేసినట్లు దివ్యల మాధురి ఆరోపించారు. శ్రీహరికోటలోని ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ మొదటి దశను విజయవంతంగా అమర్చింది. ఈ మైలురాయితో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్ తొలి ప్రయోగానికి చేరువైంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రాకెట్ మొదటి దశను విజయవంతంగా ప్రయోగించినట్లు స్కైరూట్ ప్రకటించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు క్యాట్లో షాక్ తగిలింది. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ సునీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ కొట్టేసింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. విచారణలో భాగంగా సునీల్ వాదనలు విన్న క్యాట్ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. పదవీ విరమణ వరకు సస్పెన్షన్లోనే కొనసాగుతారని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాయికృష్ణకు పోలీసులు ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. అతడు చనిపోయాడని తెలియగానే పరారైన ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. మరో లేడీ కానిస్టేబుల్ ను కూడా ప్రశ్నించారు. ఎవరెవరికి ఆమె సమాచారం చేరవేసిందన్న దానిపై ఆరా తీశారు. ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. చివరి రోజు భక్తులు భారీగా తరలి వచ్చారు. బారా షాహీద్ దర్గాను దర్శించుకున్నారు. చివరి రోజు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా రొట్టెల పండుగకు హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో రాష్ట్రాభివృద్ధి రొట్టెను మంత్రి నారాయణ పట్టుకున్నారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని రొట్టె వదిలి పట్టుకున్నారు శ్రీధర్ రెడ్డి. ఏపీలో ఆక్వా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్కు వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పెంచిన మేత ధరలకు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పెట్టుబడులను పూర్తిగా నిలిపివేశారు. ఈసారి రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్లు కూడా రంగంలోకి దిగడంతో ఉద్యమ తీవ్రత పెరిగింది. రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలసీలో ధరల పరంగా బుధవారం నుంచి మార్పులు రానున్నాయి. పెంచిన పాస్పోర్ట్ ఫీజులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. 14 ఏళ్ల తర్వాత ఫీజుల ధరల్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం 36 పేజీల సాధారణ పాస్పోర్ట్కు గతంలో 1500 ఫీజు ఉండగా ఇప్పుడు 2500 చెల్లించాలి. తత్కాల పాస్పోర్ట్కు గతంలో 3500 రూపాయలు ఉండగా ఇప్పుడు 5000 చెల్లించాలి. రైళ్లలో టికెట్ లేకుండా చేసే ప్రయాణానికి సంబంధించి రెట్టింపు చేసిన ఫీజు బుధవారం నుంచి అమలు చేయనున్నారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇంతకుముందు 250 రూపాయల జరిమానా ఉండగా ఇప్పుడు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రైల్వేస్ యాక్ట్ 1989లోని సెక్షన్ 137, సెక్షన్ 138లను సవరిస్తూ తీసుకొచ్చిన జన్ విశ్వాస్ యాక్ట్ 2026 ప్రకారం ఈ మార్పు చేసింది. శిక్షల్లో ఎలాంటి మార్పులు లేవు. గ్యాస్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ, ఏటీఎఫ్ చమురు ధరల్ని కేంద్రం సవరించనుంది. బుధవారం కొత్త ధరల్ని ప్రకటిస్తారు. దీనికి అనుగుణంగా కొత్త ధరలు అమలవుతాయి. కొంతకాలంగా వీటి ధరలు పెరుగుతూ వచ్చే ఈసారి మాత్రం ధరల్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ముంబైలో వర్షాలు దంచుకొడుతున్న ఎడతెరపు లేకుండా వర్షం పడుతుండటంతో నగరం అతలాకుతలమైంది. రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు నానావస్థలు పడుతున్నారు. నవీ ముంబైలోని మార్కెట్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. వర్షపు నీటితో వీధులని నదులను తలపిస్తున్నాయి. మరోవైపు రానున్న కొద్ది రోజులు ముంబైలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసి నగరవాసులు అలర్ట్ గా ఉండాలని సూచించింది. సిక్కింలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానలతో సిక్కిం అతలాకుతలమైంది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. 10వ నెంబర్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి రూట్ క్లియర్ చేస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత సాహసోపేతమైన మారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మంగళూరు తీరానికి సుమారు 33 నాటికల్ మైళ్ల దూరంలో భారీ అలలు, ఈదురుగాలుల కారణంగా మునిగిపోతున్న మంజుమఠ అనే మత్స్యకార పడవలోని 6 జాలర్లను సురక్షితంగా రక్షించారు. వారు మునిగిపోతున్న సమయంలో సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ వద్ద అలకనంద ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి మట్టం భారీగా పెరగడంతో నది ఒడ్డున ఘాట్లన్నీ మునిగిపోయాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదకర ప్రాంతాలపై నిఘా ఉంచారు. రాబోయే 4 రోజుల పాటు ఉత్తరాఖండ్లోని పలు జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాదిలో పలు చోట్ల ఇప్పటికీ ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్ల పొడవు మేఘావృతమైనట్లు శాటిలైట్ చిత్రాలు నమోదైంది. ఇక్కడ రుతుపవన ద్రోణి ఏర్పడినట్లు తెలిపారు. దీంతో జూలై 1 నుంచి జూలై 4 మధ్య ఉత్తర భారతంలో రుతుపవనాల ప్రభావం కనిపించనుందని అంచనా వేసింది. సంగారెడ్డి జిల్లా పాశమేలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ప్రమాద మృతులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాళులర్పించారు. సిగాచిలో ఘోర ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిందని, అయినప్పటికీ బాధితులకు ఇంకా పరిహారం అందలేదని ఆరోపించారు. ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో ఉన్న 54 మంది కార్మికులు మృతి చెందారన్నారు. కోటి చొప్పున ఇస్తామని చెప్పి 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. కొండగట్ట అంజనకు అరుదైన కానుక అందింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు బెల్ది హరిప్రసాద్ స్వామివారి కోసం అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సూక్ష్మంగా ఉన్న ఓ అద్భుత పట్టు శాలువాను నేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం అంజన్నకు అందజేశారు. సన్నని దారాలతో ఎంతో శ్రమించి రూపొందించిన ప్రత్యేక పట్టు శాలువ అందరినీ ఆకర్షించింది. పోలవరం జిల్లా కూనవరం మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువు కోసం వెళ్లిన విద్యార్థులకు చదువు అందటం లేదు. వంట పనులు చేస్తూ విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అడవి నుంచి కట్టెలు తీసుకొస్తున్నారు. చదువు కోసం వెళ్లిన విద్యార్థులతో వంట పనులు చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది. బాపునగర్ రోడ్ నెంబర్ 2లోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇంటి గోడలు కూలిపోయాయి. ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. అయితే గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానించినప్పటికీ అలాంటిదేమీ లేదని యజమాని తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత ఆర్మీ చీఫ్ గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు. ఆర్మోర్డ్ కార్ప్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్ఠించిన 7వ అధికారిగా ధీరజ్ సేథ్ రికార్డు సృష్టించారు. సౌత్ బ్లాక్ లాన్స్ లో సైనిక సంప్రదాయాల మధ్య అధికారికంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్ 20% ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. దాని ఫలితాలు వచ్చే ఏడాది కల్లా తెలుస్తాయని పేర్కొంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటోందని, మైలేజ్ తగ్గుతోందన్న ఆందోళన నెలకొన్న వేళ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు సౌకర్యంగా ప్రయాణించేలా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పార్థిబన్ తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం చేరాలన్నది సీఎం లక్ష్యమన్నారు. తమిళనాడులో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మిత్రపక్షాలతో సీఎం విజయ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మీటింగ్ జరగనుంది. దీనికి కాంగ్రెస్, విడతలై చిరుతైగల్ కట్చి, సిపిఐ, సిపిఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎండీఎంకే వంటి పార్టీలను ఆహ్వానించారు. వీటిలో చాలా పార్టీలు గతంలో డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి. అటు తమిళనాడు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న వీసీకే వైదొలిగే అవకాశం ఉంది. టీవీకేతో మీటింగ్ కు ముందు వీసీకే అధినేత తిరుమావళగన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వానికి వీసీకే మద్దతు ప్రకటించినప్పటికీ ఇప్పుడు అధికారికంగా డీఎంకేతో బంధం తెంచుకుంటోందని టాక్. పాలిటిక్స్ లోకి ఎంట్రీపై నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. టీవీకి తరపున తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలో చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారని, వారి కష్టాన్ని పక్కన పెట్టి తాను ముందుకు రావాలని అనుకోవటం లేదన్నారు లారెన్స్. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. శివసేన యూబీటీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ సచిన్ అహిర్ ఉద్ధవ్ వర్గాన్ని వీడి షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. షిండే సమక్షంలో శివసేనలో చేరిన వెంటనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అభ్యర్థిగా అహిర్ నామినేషన్ దాఖలు చేశారు. ఉద్ధవ్ క్యాంపులోని నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి షిండే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ టైగర్లో భాగంగానే ఈ చేరిక చోటు చేసుకుంది. ఆపరేషన్ టైగర్ పూర్తి స్థాయిలో విజయవంతమైందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. తమ వ్యూహాలు పక్కాగా అమలు చేశామన్నారు. ఎంపీలను క్షేత్రస్థాయిలో మంచి పట్టును దిగ్గజాలుగా అభివర్ణించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన అభ్యర్థులపై గెలిచిన ఎంపీల మార్పుతో మహారాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ ప్రభావం పార్టీపై ఏమాత్రం ఉండబోదన్నారు. ప్రతిపక్ష నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం ఆపరేషన్ టైగర్ కాదని, ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ విమర్శలు గుప్పించారు. అన్ని పదవులు పొందినప్పటికీ సచిన్ అహిర్ స్వప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని ఆరోపించారు ఆదిత్య ఠాక్రే. దేశంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై ఇండియా కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం రోల్, ఎలక్షన్ సమస్యలపై 23 విపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు లేఖ రాశాయి. పార్టీలతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎంపీ సంతకం చేసిన లేఖను జస్టిస్ సూర్యకాంత్కు పంపినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ తెలిపారు. ఇందులో ఆప్, డీఎంకే కూడా ఉన్నాయి. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సర్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటు హక్కును కోల్పోతే ప్రభుత్వం పథకాల్లోనూ లబ్ధి జరగదని పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల వద్ద తమ ఓట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. సర్ ఆధారంగా అనర్హులైన ఓటర్లను రేషన్ లబ్ధి నుంచి డిలీట్ చేయాలని బెంగాల్ సర్కార్ ఆదేశించిందని గుర్తు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. పార్టీ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఈ అంశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది. సాధారణ లిస్టింగ్ ప్రక్రియ ప్రకారమే పిటిషన్ విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. అమర్నాథ్ యాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అమర్నాథ్ యాత్రకు భద్రతను మరింత పటిష్టం చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, పీఓకేలో కల్లుల పరిస్థితులు నెలకొన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఐఎస్ఐ భారత్లో అలజడి సృష్టించే అవకాశం ఉందని నిఘా సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్పై అశుతోష్ అనే న్యాయవాది 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వృత్తిపరమైన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాహిల్ తనపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ నోటీసులు పంపారు. ఆరోపణలు ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పని మనిషిపై దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్ స్పందించారు. ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. తన కుటుంబంపై కుట్రపూరితంగా కేసు పెట్టారని, ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వంటవాడినంటూ వచ్చి అబద్ధం చెప్పాడని, ఇంట్లో అనుమానాస్పదంగా వీడియోలు తీశాడని చెప్పారు శశాంక్ సింగ్. హీరోయిన్ హనీ రోజ్కు ప్రముఖ వ్యాపారవేత్త చెమ్మనూరు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆమెను బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, తనపై పెట్టిన క్రిమినల్ కేసును ఆమె ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో చెమ్మనూరు తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని హనీ రోజ్ కేసు పెట్టారు. దీంతో ఆయన సారీ చెప్పారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 27 కోట్ల విలువైన గోల్డ్ డీల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదంలో ఉన్న 8 కేజీల బంగారం విలువకు సమానమైన నగదును ఉన్నత న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని నిందితుడికి స్పష్టం చేసింది. 36 కేజీల బంగారం ఒప్పందంలో భాగంగా డబ్బులు తీసుకుని కేవలం 27 కేజీల బంగారమే ఇచ్చారని, మిగిలింది ఎగ్గొట్టారని ఆరోపిస్తూ గతంలో వృద్ధుడిపై మోసం కేసు నమోదైంది. బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద ఎలాంటి కేసులు పెట్టడం కుదరదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని స్వీకరించిన క్షణం నుంచి అట్రాసిటీ చట్టం కింద లభించే రక్షణలు, హక్కులు వర్తించవని తేల్చి చెప్పింది. హర్యానాలోని ధన్వోరా గ్రామంలో ప్రమాదం జరిగిందో బాలుడు బోరుబావిలో పడిపోయాడు. తండ్రికి ఆహారం ఇచ్చేందుకు పొలానికి వెళ్లిన బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 220 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకుపోయారు. అస్సాంలో అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. గౌహతి పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 50 కోట్లకు పైగా విలువైన 37 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలో చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ప్రెస్ వేపై ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే 4 ప్రయాణికులు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని నాఫ్తా పైప్లైన్లో పేలుడు సంభవించింది. హల్దియా పెట్రోకెమికల్ సంస్థకు చెందిన పైప్లైన్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. హల్దియా మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఉన్న కొన్ని ఇళ్లు మంటలకు ధ్వంసమయ్యాయి. 12 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ వ్యాన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన వ్యాన్ డ్రైవర్ వెంటనే పిల్లలను కిందకి దించేశాడు. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా అక్కడ నేతలకు ప్రధాని మోదీ అద్రిపోయే గిఫ్ట్స్ ఇచ్చారు. సీషెల్స్ అధ్యక్షుడికి ఇత్తడి తాబేలును గిఫ్ట్గా అందించారు. దీన్ని యూపీలోని మొరాదాబాద్లో తయారు చేశారు. ప్రథమ మహిళ వెరోనిక్ హెర్మనీకి మహేశ్వరి సిల్క్ శాల్వాను, ఒక బిద్రివేరు పెట్టెను మోదీ బహుకరించారు. అమెరికాలోనూ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్లోని ఏథెన్స్లో పర్యటిస్తున్న వేళ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూరో బ్యాంక్ ఎన్ఐపీఎల్ భాగస్వామ్యంతో ఈ యూపీఐ సేవలు ప్రారంభించారు. భారత్పై పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. పాక్లోని చుక్క నీరు కూడా ప్రవహించకుండా ప్రధాని అడ్డుకున్నారని, తమ నీటి హక్కులకు ముప్పు వాటిల్లితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రగల్భాలు పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మరోసారి తీవ్రంగా స్పందించారు. తాను అమెరికాకు వ్యతిరేకని కాదని, కానీ ఎవరి ముందు మోకరిల్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలన్నీ ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటేనే నమ్మే వ్యక్తినని చెప్పారు. వాట్సాప్ యూజర్ల కోసం టెక్ సంస్థ మెటా మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు కొత్తగా యూజర్ నేమ్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫోన్ నెంబర్ను ఎవరికి షేర్ చేయకుండానే ప్రత్యామ్నాయ మార్గంగా యూజర్ నేమ్తో చాట్ చేసేందుకు వీలు కలుగుతుంది. వరల్డ్ కప్లో ఇంటిబాట పట్టినప్పటికీ కెప్టెన్ బాధ్యతలను హర్మన్ ప్రీత్కు అప్పగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపించింది. ఆసియా గేమ్స్లో మహిళల క్రికెట్ జట్టుకు హర్మన్ ప్రీత్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ గేమ్ సెప్టెంబర్ 19 నుంచి జపాన్లో జరగనున్నాయి.